ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చిన్నయ్య, ఇక్కడ పడుకో. ఇక్కడ పడుకుంటే నిద్ర పట్టదు. అంటే నా పక్కన పడుకుంటే నిద్ర పట్టదా? ఎలాగైనా అర్థం చేసుకో. చిన్నయ్య, అలా అనొద్దు. నేను ఏ తప్పు చేయలేదని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నేను ఎలాంటి దాన్నో నీకు బాగా తెలుసు. అయినా సరే నువ్వు నన్ను దోషిగా చూస్తున్నావు. మాటల్లో ఉన్నది చేతల్లో ఉండాలి, చేతల్లో ఉన్నది మాటల్లో ఉండాలి. నీ మాటల్లో చేతల్లో అది కనిపించడం లేదు. పరిస్థితుల ప్రభావం వల్ల నేను నీకు వ్యతిరేకంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప నాలో మార్పు రాలేదు చిన్నయ్య. నేను ఎప్పటికీ నీ ఇష్యూని. అదే అర్థమవుతుంది ఎవరు ఎలాంటివారో అని. నువ్వు చేస్తున్న పనులకి బెడ్ మీదే కాదు, నా మనసులో కూడా స్థానం లేకుండా చేసుకున్నావు. చిన్నయ్య, అలా అనొద్దు. నీకు తెలిసింది గోరంతా, తెలియంది కొండంతా. నీ కళ్ళతో చూసిందే నిజం కాదు. నీకు తెలియకుండా చాలా జరిగాయి, జరుగుతున్నాయి. అవన్నీ తెలిస్తే నేను ఎందుకిలా ప్రవర్తిస్తున్నానో నీకు అర్థమవుతుంది. చెప్పు, అవేంటో చెప్పు ఇషు. అవి విన్న తర్వాత నేను చేసిన పొరపాట్లు ఏమన్నా ఉంటే సరిదిద్దుకుంటాను. పిన్ని వాళ్ళు అత్తయ్యని చంపాలని చూస్తున్నారని చెప్తే సాక్ష్యాలేవని అడుగుతాడు. నేను వాళ్ళని చూడటం తప్ప ప్రూఫ్ ఏదీ లేదు కాబట్టి నమ్మడు. ఇప్పుడేం చేయాలి? చెప్పిషు, నా వెనకేం జరుగుతుందో చెప్పు. చెప్పిన నీకు అర్థం కాదు చిన్నయ్య, వదిలే. నా గురించి నువ్వు నిద్ర చెడగొట్టుకోవద్దు చిన్నయ్య. నేనే బయట పడుకుంటాను, నువ్విక్కడే పడుకో. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావో నిజం చెప్పమని అడిగితే నేను అర్థం చేసుకోలేనని మాట దాటేస్తుందే తప్ప నిజం చెప్పలేదు. ఎందుకు ఈషు ఇన్ని తప్పులు చేస్తున్నావు? ఈ బుక్స్ నేను ఎక్కడో చూశాను. అది ఇంట్లోనా లేక ఇంకెక్కడైనా చూశానా? అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. నా గతంలో నేనెవరిని, ఈ ఇంటికి నాకేంటి సంబంధం? చిన్నయ్యకి నిజం చెప్పలేను, అలాగని నన్ను అపార్థం చేసుకుని దూరం పెడుతుంటే తట్టుకోలేను. ఎలాంటి పరీక్ష పెట్టావు?
నేను ప్లేట్ తీస్తున్నప్పుడు వచ్చింది. మరి అంతకు ముందే ఎవరూ భోంచేశారు. అది ఎవరై ఉంటారో? సంతోష్ సరే బతుకుంటే ఎన్ని కష్టాలు వచ్చుండేవి కాదు. నా వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ పాపం కూడా నాది. ఆయన చావు నిజమవ్వకుంటే ఎంత బాగుండో. ఈ పాటికి నేను ఐపీఎస్ మెయిన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేదాన్ని. అంతా నా కర్మ. నైట్ ప్రశాంతంగా నిద్రపోయినట్టున్నా. ఫేస్ అంతా చాలా ఫ్రెష్ గా ఉంది. చెప్పింది చెప్పినట్టు చేసి ప్లాన్ సగం సక్సెస్ చేశారు కదా, హాయిగా నిద్ర పట్టింది. టోటల్ క్రెడిట్ గోస్ టు యు. ఇందులో మా గొప్పతనం ఏముంది ప్రణతి? మేము కేవలం నువ్వు చెప్పినట్టు నటించాము అంతే. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ నీవే కదా. పైగా దర్శకత్వం కూడా నువ్వే చేశావు. ఇది ఇలాగే కంటిన్యూ చేసావనుకో సగం సక్సెస్ కాదు, మొత్తంగా సక్సెస్ కొడతాం. అది కూడా ఎంతో దూరంలో లేదు గిరిజ గారు. ఈ రోజు కొంచెం డోస్ పెంచండి, తొందరలోనే టార్గెట్ కంప్లీట్ చేద్దాం. అన్నట్టు ఈశ్వరి ఏం చేస్తుంది? ఇంకేం చేస్తుంది? నిన్న మనం కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి రకరకాల కలర్స్ అన్నీ చూసి మత్తులో పడుకుంది కదా. పాపం ఆ మత్తు ఇంకా వదిలినట్టు లేదు. అయితే మనం ఆ మత్తు వదిలిద్దామా? మనమా? ఎలా? సుందరం ఈజీగా నమ్మేస్తాడు. సూపర్ ప్లాన్ ప్రణతి. జస్ట్ ఇలా చేసి సుందరాన్ని నమ్మిస్తే చాలు. ఇప్పుడిప్పుడే ఈశ్వరి మైకం నుండి కొద్ది కొద్దిగా బయటపడుతున్నాడు. ఈ దెబ్బతో పూర్తిగా బయటపడతాడు. ఆ తర్వాత అంతా మనిష్టమే. ఆ ఈశ్వరి పేడ విరగడైతే చాలు, ఇలాంటివి ఎన్నైనా చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం? నేను కట్ చెప్పే వరకు పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉండు. ఎలా ఉండాలంటే ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోవాలి. చూస్తావుగా. ఏంటే భయపడుతున్నావా? మామూలు భయం కాదమ్మా. మీరు చెప్పినట్టే చేస్తే నా పని పోతుంది కదమ్మా. ఆ తర్వాత మా కుటుంబం అంతా కట్టుకుని రోడ్డు మీద పడతాం. అందుకే కదే నీకంత డబ్బిస్తానని చెప్తోంది. అన్ని పనులు డబ్బులతో చేయలేం కదమ్మా. నమ్మకంగా పనిచేస్తూ
ఇలా నమ్మక ద్రోహం చేస్తే మాకు పుట్టగతులుండవమ్మా. ద్రోహం కాదు, పెనం మీద దోశ కాదు. పనికి మాలిన నమ్మకాల్ని పక్కన పెట్టి నువ్వు నీ పిల్లలు బాగుపడే మార్గం చూడు. కానీ అమ్మా, ఇన్ని సంవత్సరాలుగా ఈ ఇంట్లో పని చేస్తున్నాను. ఇలా ఎలా చేయగలను? మనసు ఒప్పుకోవట్లేదమ్మా. నీ విశ్వాసం తగలయ్యా. నేను చెప్తున్నాను కదే, మూసుకుని చెప్పినట్టు చెయ్యి. సరేనమ్మా.